రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహేశ్వరం మండలం మాంకాల్ దగ్గర ఫార్మా కంపెనీలో ఈ ఉదయం భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలటంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 4 కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతులు ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో సుమారు 100 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమలని అడిగి తెలుసుకుందాం. తిరుమల్, చెప్పండి, ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలినట్లు 4 సజీవ దహనమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతోంది అక్కడ? అధికారులు ఏమంటున్నారు? ఫ్యాక్టరీ యాజమాన్యం వచ్చిందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? హరి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకల్ పారిశ్రామిక వాడలోని హసిత ఫార్మా కంపెనీలో ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో రియాక్టర్ పేలింది. అయితే ఈ రియాక్టర్ పేలిన సమయంలో దాదాపు 100 మంది కార్మికులు కూడా విధుల్లో ఉన్నారు. అయితే ఈ రియాక్టర్ పేలుడు దాటికి ఆ రియాక్టర్ సమీపంలో పనిచేస్తున్నటువంటి 4 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే ఈ మృతి చెందిన వారందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారుగా కూడా ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం. ఈ మృతి చెందిన వారు పోసారాం, దూసరారాం, దేవా, జోగురాం, అదేవిధంగా మరో 2 కూడా తీవ్ర గాయాలైనట్టుగా కూడా వేస్తుంది. ఆ గాయపడిన వారి పేర్లు సునీల్, అదేవిధంగా సుశీల్ కుమార్ గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రియాక్టర్ వద్ద తీసుకోవాల్సినటువంటి తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ రియాక్టర్ పేలుడు సంభవించింది అన్నట్టుగా కూడా మనకి ఇప్పటివరకు స్థానికుల నుంచి వస్తున్నటువంటి సమాచారము. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా బయట వ్యక్తులను ఎవరిని కూడా ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా శివారు ప్రాంతాల్లో, అదేవిధంగా ఈ కర్మాగారాలు ఎక్కువగా ఉండేటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో సరైన రీతిలో యాజమాన్యం పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. మనం తీసుకున్నట్టు అనేక ప్రాంతాల్లో ఈ ఫార్మా కంపెనీలో ఈ రియాక్టర్లు పేలిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇక్కడ మాత్రం దాదాపు 4 వ్యక్తులు చనిపోయినట్టుగా కూడా ఇప్పటి వరకు మనకు స్పష్టమైనటువంటి సమాచారం. అయితే ఈ శరీర భాగాలు కూడా పూర్తిగా పేలుడు దాటికి ఆ కెమికల్స్ ఏదైతే రియాక్టర్ లో ఉన్నటువంటి ఆ ప్రెజర్ దాటికి అక్కడ ఉన్నటువంటి మృతదేహాలు పూర్తిగా నుజ్జు అయినట్టుగా కూడా మనకు ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం. అది ఓకే, ఎక్స్గ్రేషియా విషయం అలాగే యాజమాన్యం ఏమంటుంది? ఈ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. థ్యాంక్ యూ తిరుమల్ ఫర్ ద ఇన్పుట్స్.